రోజు జెట్టి సీను ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మీకోసము మంచి మంచి వీడియోలు కూడా తీస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఆరోగ్యం కోసం మాట్లాడదాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు హైదరాబాద్లో అడవుడి పరుగుళ్ళు పరుగుళ్ళు కొంచెం ఆరోగ్యం కోసం కూడా మాట్లాడదాం. మరి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి టెన్షన్ అనమాట. ఉరుకుడు జాబులు ఈ టెన్షన్ల వల్ల మనము ఆరోగ్యం కూడా ఖరాబ్ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. మనం ఎన్ని లక్షలు వచ్చినా ఏముంది, కానీ ఆరోగ్యాలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆరోగ్యాల కోసం మనం మాట్లాడుకుందాము. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్ద మనుషులు. కాబట్టి మనం ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. కాబట్టి ఈరోజు మనం తిండి మందుల తిండి, ఎంత ఘోరమైన తిండి అంటే మందుల తిండి అసలు చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి మనము పండ్లు కానీ ఆకుకూరగాయలు కానీ ఇట్లాంటివి తినడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుందని డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. మనం కూడా బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలంటే ఆరోగ్యాన్ని కూడా పాటించాలి. ఈరోజు ఆరోగ్యం పాటించకపోతే రకరకాల జబ్బులు, రకరకాల ఎన్నో రకరకాల ఏమంటారు షుగరు, బీపీ ఈ విధంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ షుగరు బీపీ వల్ల ఎందుకంటే మనము తిండి కరెక్ట్ టైంకు తినక, ప్రతిదీ పాటించక, తిండి టైంకు తినక, ఇంకా కొంత మనకుండే టెన్షన్ వల్ల కూడా మనము ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోలేకపోతున్నాం. కాబట్టి మనము ఆరోగ్యాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలనుకుంటే మనం ఆకుకూరలు కానీ పండ్లు కానీ ఇట్లాంటివి మనం తింటూ ఉంటే ఏమవుతుందంటే మన శరీరం కూడా మనకు సాధిస్తుంది. మరి ఈ రోజులో ఎన్ని జబ్బులు వస్తున్నాయో మనకు తెలుస్తూ ఉన్నాయి. ఈ రోజు దవాఖానలకు పోవాలంటే లక్షలు ఖర్చు అవుతూ ఉంది. మనం ఈ లక్షలు పెట్టొద్దంటే మనం ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. మనం తినే తిండి వల్ల ఈ బీపీ, షుగర్లు అనేది అటాచ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనము మన ఆరోగ్యమే భాగ్యం అనే దాన్ని పెద్దలు ఎప్పుడు ఏ రోజైతే చెప్పారో ఆ రోజు నుంచి మనం కూడా మన శరీరాన్ని మనం కాపాడుకోవాలని. ఇంకా కొంతమంది ఇక మందుకు అలవాటు అవుతూ ఉంటారు. మందు, బీరు, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, ఇక దావతులు అయితే, పెళ్ళిళ్ళు అయితే ఇంకా చెప్పలేము. ఇక నీవు ఎన్ని బాటలు తాగినావు, నేను ఎన్ని తాగినా అనే దాని మీద పోటీలు పడి తాగుతూ మన శరీరాన్ని మనమే మన చేతులారగా మనము ఖరాబ్ చేసుకుంటున్నాం. కాబట్టి మన హెల్త్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఈ మందులకు దానికి దూరం ఉంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంచి అవకాశం. కాబట్టి మందు, బిర్యానీలు ఎప్పుడైతే తక్కువ చేస్తామో మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది. ఎందుకంటే చాలా విషయాల ఆరోగ్యం కోసమే మన హైదరాబాద్లో ఎక్కడ చూడు ఈరోజు లక్షలు ఖర్చు పెడుతున్నారు రా బాబు. పెద్ద బిల్డింగ్లు ఉన్నా కానీ, కోట్ల రూపాయలు ఉన్నా కానీ ఆరోగ్యం ఖరాబ్ అయితే లాభం ఏం చెప్పండి? లక్షలు మన ఎంబడి వస్తాయా? రావు కదా. పెద్ద బిల్డింగ్లు మనకు వస్తాయా? కోట్ల రూపాయలు మనకు రావు కదా. ఆరోగ్యం బాగుందనుకోండి, ఎన్ని సంవత్సరాలైనా బతుకుతాం. ఈరోజు 70-80 సంవత్సరాలు బతకాలనుకుంటే మనం కొద్దిగా ఆరోగ్యాన్ని మాత్రం కంపల్సరీ పాటించాలి. ఈరోజు 40-50 కాగానే పుట్టుకోమని చచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి మనము ఒక 70-80 100 సంవత్సరాలు బతకాలంటే కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బిర్యానీలు, మందులు ఇవన్నీ తక్కువ చేయాలి. ఆకుకూరలు, పండ్లు తినడం వల్ల ఇంకా ఎక్కువ శాతం, ఎక్కువ సంవత్సరాలు కూడా బతకడానికి కూడా అవకాశం ఉంటుంది. మేడలు, మిద్దెలు అయితే ఏం రావు. మన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఏదైనా సాధించగలుగుతాం, తెలుసా? కాబట్టి ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్న. ఆరోగ్యమే చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యంతో పాటు మనం 10 మందితోటి నవ్వుతూ ఉండాలి, 10 మందితోటి మంచిగా మాట్లాడుతూ ఉండాలి, అందరు బాగుండాలని కోరుకోవాలి. అప్పుడే మన దగ్గరికి లక్ష్మీదేవి కూడా వస్తుంది, డబ్బు కూడా సంపాదించుకుంటాం. ఆరోగ్యం ఎంత మంచిగా ఉంటుందో మన పిల్లలు, భార్య ప్రతి ఒక్కరు కూడా బాగుంటారు. కాబట్టి మన ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఎంత ఆరోగ్యంగా ఉంటామో మన పిల్లలు, మన భార్యలు కూడా అంత మంచిగా ఉంటారు. ముఖ్యంగా పిల్లలను కూడా ఇట్లాంటి ప్రదేశాలకు పిల్లలను తీసుకొస్తే వాళ్ళు కూడా ఆరోగ్యంగా చాలా బాగుంటారు. ఫ్యామిలీతో వస్తే ఎంజాయ్మెంట్ ఉంటుంది. పిల్లలకు కూడా చదువుతో పాటు ఆటలు, పాటలు, ఇట్లాంటి పార్కులు, చెట్లు కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకు. కాబట్టి
అప్పుడప్పుడు పిల్లలను తీసుకొని ఫ్యామిలీ కూడా వస్తే చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంటారు, వంటలు చేసుకుంటూ వాళ్ళు కూడా అలసిపోతూ ఉంటారు. పిల్లలు చదువుతో మైండ్ ఖరాబ్ అవుతూ ఉంటాయి. బుక్కులు 10 కిలోలు 20 కిలోల బుక్కులు మోస్తూ ఉంటారు. వాళ్ళ మైండ్ ఖరాబ్ అవుతుంటుంది. అప్పుడప్పుడు సండేనో ఏదో ఒక టైంలో ఫ్యామిలీతో ఇట్లాంటి పార్కులకు వస్తుంటే కూడా వాళ్ళ వాళ్ళ మైండ్ ఫ్రెష్ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా తీసుకొస్తే బాగుంటుంది. నెలకు ఒకసారైనా ఫ్యామిలీని ఇట్లా తీసుకొస్తుంటే ఆ, సర్వ రోగాలు మాయమైపోతాయి. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది ఇట్లాంటి ప్రదేశాలు తిరగడం వల్ల. మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు రండి, ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరు.